మేడం మా సిస్టర్ కి బేబీ మూమెంట్స్ 5th మంత్ లోనే తెలిసాయంట, నాకేమో 6th మంత్ వచ్చేసింది కానీ ఇంకా మూమెంట్స్ తెలియట్లేదు, ఇలా వింటూ ఉంటాము. జనరల్ గా ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్ గా కంపారిజన్ వస్తుంది. క్విక్కనింగ్, ఫస్ట్ పర్సెప్షన్ ఆఫ్ ఫీటల్ మూమెంట్స్ బై ది మదర్. అంటే ఫస్ట్ టైం బేబీ మూమెంట్స్ తల్లికి ఎప్పుడు తెలుస్తాయో దాన్ని క్విక్కనింగ్ అంటాం. ఇది యూజువల్ గా 18 to 20 వీక్స్ మధ్యలో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డిలే అవ్వచ్చు, అప్పుడు 20 to 24 వీక్స్ అరౌండ్ కూడా తెలియచ్చు. ఇలా ఎందుకు జరుగుద్ది అంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ యాంటీరియర్ ప్లసెంటా. మన మాయ ప్లసెంటా అనేది గర్భసంచికి ఫ్రంట్ వాల్ కతుక్కుంటుందా లేకపోతే బ్యాక్ వాల్ కతుక్కుంటుందా? ఫ్రంట్ వాల్ అంటే ఫ్రంట్ గోడకు గనుక కతుక్కుంటే యాంటీరియర్ ప్లసెంటా అంటాము. సో యాంటీరియర్ ప్లసెంటా ఉంటే ఏంటి, బేబీ కిక్ చేయంగానే ఈ ప్లసెంటా అనేది బేబీకి అండ్ మదర్ అబ్డామినల్ వాల్ కి మధ్యలో ఒక కుషన్ లా ఉండి ఆ మూమెంట్స్ అవి ఇది అబ్జర్వ్ చేసుకుంటది. సో మూమెంట్స్ అంత క్లియర్ గా అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ రోజు ఒక స్కాన్ చేసిన అమ్మాయిది కూడా సేమ్ కన్సర్న్, మేడం ఇంకా మూమెంట్స్ తెలియట్లేదని. బేబీ ఎంత క్యూట్ గా కిక్ చేస్తుందో చూద్దాం. హ్యాండ్ తో కిక్ చేస్తుంది బేబీ, లెగ్ తో కిక్ చేస్తుంది మదర్ ని. ఎర్లీ వీక్స్ లో కొంచెం ఈ బేబీ స్మాల్ గా ఉండి అండ్ ఈ కిక్స్ కూడా కొంచెం వీక్ గా ఉండడం వల్ల కూడా అంత అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. ఎంత క్లియర్ గా తెలుస్తుందో కదా బేబీ కిక్ చేయడము. కాకపోతే మధ్యలో ఈ ప్లసెంటా ఉండడం వల్ల అదొక కుషన్ లా ఉండి మూమెంట్స్ మదర్ అంత అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. సో చూడండి బేబీ ఎంత క్యూట్ గా కిక్ చేస్తుందో. సో మీరు కంపేర్ చేసుకుని వరి అవ్వాల్సిన పని ఏం లేదు.